ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైప్ లైన్కి పారామీటర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. పైప్ లైన్ లెవెల్లో పారామీటర్ అంటే ఇది. ఇక్కడ మనం పారామీటర్ యాడ్ చేసుకోవచ్చు. పైప్ లైన్ పారామీటర్ 1 5 ఇలా ఇచ్చి మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్లోబల్ పారామీటర్ కూడా ఎలా చేయాలనేది ఇంతకుముందు చూసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే వేరియబుల్ని ఎలా చేయాలనేది చూద్దాం. సో వేరియబుల్కి వెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే పైప్ లైన్ వేరియబుల్ 2 ఇది ఇంటి డేటా టైప్ ఇస్తున్నాను నేను. ఇంటిజర్ ఇస్తున్నాను. ఇక్కడకు 5 ఇస్తున్నా, సారీ ఇక్కడొక 10 ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో పైప్ లైన్ లెవెల్లో 10 అని ఇచ్చాను. ఇక్కడ ఆల్రెడీ ఈ వెయిట్ అనే యాక్టివిటీకి గ్లోబల్ పారామీటర్ ఉంది, అది తీసేసి నార్మల్ వేరియబుల్ ఇస్తున్నాను. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వేరియబుల్ ఇస్తున్నా. ఓకే, సో ఈ వెయిట్ అనే యాక్టివిటీకి మనం వేరియబుల్ 10 ఇచ్చాం. పైప్ లైన్ వేరియబుల్కి వెయిటింగ్ టైం 5 ఇచ్చాం. సో ఇది పారామీటర్ కాదు, ఇప్పుడు మనం అసైన్ చేసింది వేరియబుల్ అసైన్ చేసాం. సో అది చెక్ చేసుకోవడానికి ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. పైప్ లైన్ పారామీటర్ వాల్యూ అడుగుతుంది ఎందుకని మళ్ళీ. ఓకే, సరే ఇచ్చాము, రన్ చేస్తున్నాం. ఇది 10 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, 5 సెకండ్స్ కాదు, ఎందుకంటే మనం అసైన్ చేసింది వేరియబుల్ కాబట్టి. ఓకే, 11 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక వెయిట్ యాక్టివిటీ ఇచ్చి దీనికి కూడా వేరియబుల్ ఇద్దాం. మనం క్రియేట్ చేసుకున్న వేరియబుల్ ఇద్దాం. ఓకే, సో ఇది ప్లస్ ఇది రెండు ప్యారలల్గా రన్ అవుతాయి కాబట్టి ఇది ఒక 10 సెకండ్స్, ఇది ఒక 10 సెకండ్స్ రన్ అవుతాయి. డీబగ్ చేసి చూద్దాం. రెండు ప్యారలల్గా రన్ అయినాయి. ఒకటి 11 సెకండ్స్, ఒకటి 12 సెకండ్స్లో రన్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్ సక్సీడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే వెయిట్ అనే యాక్టివిటీ 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. వెయిట్ 2 అనే యాక్టివిటీ 5 సెకండ్స్కే వెయిట్ చేయాలి. దీనికోసం మనం కొత్తగా వేరే వేరియబుల్ క్రియేట్ చేసుకోవడం కానీ లేదంటే పారామీటర్ని యూజ్ చేసుకోవడం కానీ చేయకూడదు. ఉన్న వేరియబుల్నే వాడుకోవాలి. సో ఉన్న వేరియబుల్నే వాడుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెట్ వేరియబుల్ అని అంటే ఇక్కడ మనకు వచ్చింది. ఈ సెట్ వేరియబుల్కి వెళ్తే సెట్ వేరియబుల్ సెట్టింగ్స్కి వెళ్తే నేమ్ దగ్గర క్లిక్ చేస్తే పైప్ లైన్ వేరియబుల్ ఇక్కడ మనకు వస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వాల్యూ కింద నేను 5 అని పెడుతున్నాను. ఓకే, సో ఆటోమేటిక్గా వెయిట్ 2లో కూడా మనం వేరియబుల్ ఆల్రెడీ అసైన్ చేసాం, కానీ మధ్యలో సెట్ వేరియబుల్ పెట్టడం వల్ల సెట్ వేరియబుల్కి మన వేరియబుల్ వెయిట్ వాల్యూ 5కి చేంజ్ చేయడం వల్ల వేరియబుల్ వెయిట్ 1 యాక్టివిటీలో 10 ఉంటుంది వేరియబుల్ వాల్యూ. సెట్ వేరియబుల్కి వచ్చేటప్పటికి 5కి చేంజ్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ వెయిట్ 2 యాక్టివిటీకి కూడా పాస్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు డీబగ్ చేసి చూద్దాం. వెయిట్ 1 ఎంతసేపు తీసుకుంటుంది, తర్వాత సెట్ వేరియబుల్ నుంచి వెయిట్ 2కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు తీసుకుంటుందో చూద్దాం. సో వెయిట్ 1 యాక్టివిటీ 12 సెకండ్స్ తీసుకుంది. మనం ఆన్ సక్సెస్ పెట్టాం కాబట్టి వెయిట్ 1 కంప్లీట్ అయిన తర్వాతనే వెయిట్ 2 స్టార్ట్ అవుతుంది. సెట్ వేరియబుల్ 3 సెకండ్స్ తీసుకుంది, వెయిట్ 2 6 సెకండ్స్ తీసుకుంది. ఓకే,
సో ఇది వేరియబుల్ని డైనమిక్గా వాల్యూ చేంజ్ చేసుకోవడం. సెట్ వేరియబుల్ యూస్ చేసి మనం వేరియబుల్ యొక్క వాల్యూని డైనమిక్గా చేంజ్ చేసుకున్నాం.